కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని హైవే బైపాస్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పరిశీలించారు. ఆయన స్పందిస్తూ హైవే బైపాస్ పనులు త్వరగా పూర్తి చేసి ఆదోనిలో ట్రాఫిక్ సమస్యను నిర్మూలిస్తామన్నారు. బైపాస్ పనులు పూర్తి చేసి జాతీయ స్థాయి నాయకులను పిలిపించి అధికారిక ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. కాంట్రాక్టర్ చంద్రశేఖర్ కు బిల్లులు సమర్థంగా వస్తుండేలా చూడాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యంగా సూచించారు. ఏడు 7.3 కిలోమీటర్లు అంటే ఆదోని టౌన్ లోకి వెహికల్స్ రాకుండా బయట నుంచి వెళ్లిపోయి ఎమిగనూరు వైపున వెళ్ళడానికి ఏర్పాటు చేసింది. 7 కిలోమీటర్ల 303 మీటర్లు. ఇది దీని ప్రాజెక్ట్ కాస్ట్ 242 కోట్ల రూపాయలు. దీంట్లో సివిల్ అంటే రోడ్లు వేయడానికి 98 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ రోడ్డు వేసే సందర్భంలో ప్రైవేట్ ల్యాండ్స్ చాలా వస్తున్నాయి. ఆ ల్యాండ్స్ ను కొనుక్కోవడానికి సుమారుగా 125.5 కోట్ల రూపాయలని మనం ఖర్చు పెడతా ఉన్నాం. మనకందరికీ తెలుసు, నేను ఎలక్షన్లకు వచ్చే సమయానికి, నేను ఎమ్మెల్యేగా క్యాండిడేట్ గా ఇక్కడ వచ్చే సమయానికి అందరూ కూడా ఒకటే మాట చెప్పేవాళ్ళు, బైపాస్ పూర్తి చేయండి సార్, బైపాస్ పూర్తి చేయండి సార్, మీకు మంచి పేరు ఉంటుంది. లేకపోతే అది నేను ఎన్నికల హామీగా కూడా చేస్తున్నాను. కూటమి వైపు నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు మేము స్పష్టమైన హామీ ఇచ్చాం. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు బైపాస్ ని వీలైన తొందరగా పూర్తి చేస్తామనే హామీ కూడా ఇచ్చినాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వచ్చేసరికి ఇన్ని చాలా కోర్టు కేసులు, గొడవలు, వాట్సాప్ గ్రూపులు, ఎంతో మంది దీన్ని అడ్డం పడుతూ ఇది అసలు వద్దే వద్దు మనకు అనే పద్ధతిలో ఇబ్బంది ఉండేది పరిస్థితి. నాకు కూడా రోజు రిప్రజెంటేషన్లు వచ్చేవి, ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చెప్పేవాళ్ళు. ఇది చాలా ప్రమాదకం, దీంట్లో చాలా దుర్మార్గాలు. 100కు 100% ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీంట్లో ఈ బైపాస్ ను అక్వైర్ చేయడం, ల్యాండ్ అక్వైర్ చేయడంలో కానీ, అంటే ఆ పొలాలను తీసుకునే విషయంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి పొలాలను ఆక్రమించుకునే విషయంలో కానీ, దీన్ని అక్రమంగా మలచడంలో, వీటన్నింటిలో కూడా అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. దాన్ని నేను ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లేదు. ఎన్నికల సమయంలో చెప్పిన